హాయ్ అండి. వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంతకుముందు వీడియోలు మీకు షేర్ చేశాను కదండి, మా నల్లపెట్ట పిల్లల్ని చేసిందని. ఇదిగోనండి అదే ఇది. ఇది వచ్చేసి మా దగ్గరికి వచ్చాక ఇది రెండోసారి అండి, మూడోసారి పిల్లల్ని చేయడం. ఫస్ట్ సారి పిల్లల్ని చేసినప్పుడు ఒక పిల్ల చేసిందండి. ఆ ఒక పిల్ల నెల రోజులుండి చనిపోయిందనమాట. సో రెండోసారి చేసినప్పుడు అదిగోండి పెద్దవి 6 పిల్లలు చెట్ల మీద కూర్చున్నాయండి. అవి అనమాట 6 పిల్లల్ని చేసింది రెండోసారి చేసినప్పుడు. చాలా బాగా గ్రో అయ్యాయండి, హెల్తీగా కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మూడోసారి అనమాట. మూడోసారి వచ్చేసి 7 పిల్లల్ని చేసిందండి. 8 పిల్లల్ని చేసింది, ఒక పిల్ల చనిపోయింది అనమాట. గుడ్లోనే చనిపోయింది. ఇంకో మొత్తం 9 గుడ్లు పెట్టిందండి. 2 గుడ్లు ఏమొచ్చి పుంజు తినేసింది అనమాట. ఒక గుడ్డు పగిలిపోయింది ఒక గుడ్డు. సో అదనమాట. ప్రస్తుతానికైతే ఒక 7 పిల్లలు అయితే వచ్చాయండి. చాలా బాగున్నాయి 7 పిల్లలు. మీకు మా పుంజుని చూపించాను కదండి, రెడ్ కలర్ పుంజు, దాని అనమాట పిల్లలు. ఇదిగోండి రెడ్ కలర్ వచ్చాయి, అండ్ అలాగే ఇదిగోండి బ్లాక్ కలర్ కూడా వచ్చాయి. చాలా బాగున్నాయి పిల్లలు అయితే, మంచి క్యూట్గా ఉన్నాయి. చూసారా? వీటికి ఓ 10 డేస్ అలాగ అవుతుందండి. నేను స్టార్టింగే వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే స్టార్టింగే వీడియో తీస్తే మా పిల్లలకి దిష్టి తగులుతుంది కదండి, అందుకే తీయలేదనమాట. కామెడీ చేశానండి. సో స్టార్టింగ్ తీద్దాం అనుకున్నాం కానీ తీద్దాంలో కొంచెం గ్రో అయ్యాక అనేసి తీయలేదనమాట. సో నెక్స్ట్ టైం తీస్తానండి ఈసారి. చూస్తున్నారు కదా, పిల్లలకైతే మనం పుట్టిన వెంటనే కాకుండా ఇంకా పిల్లలన్నీ పుట్టిసే అన్నాక తీసేస్తాం బయటికి, ఇంకా పట్టు నుంచి అన్నప్పుడు బెల్లం నీళ్ళు పెట్టాలండి. తాటి బెల్లం నీళ్ళు అది పెట్టడం వల్ల ఆ పేగులు ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా అది బాత్రూమ్ ద్వారా వచ్చేస్తుంది అనమాట ఆ నీళ్ళు తాగితే. నెక్స్ట్ వచ్చేసి నూకలు పెట్టాలండి, చిన్న చిన్న నూకలు పెట్టాలి. ఒక 5 డేస్ అలాగా నూకలు పెట్టాలి. అలాగే 3 రోజులు బెల్లం నీళ్ళు, మధ్య మధ్యలో ఒక్కోసారి 3 రోజులు అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళు, బెల్లం నీళ్ళు ఇలా పెడుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి నేను ఈ పొద్దున్న బెల్లం నీళ్ళు పెట్టానండి. ఈరోజు కూడా కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే క్లియర్ అవుతుందని చెప్పేసి ఇదిగోండి నూకలు అయితే ఆడిచ్చామండి. నూకలు వేసామన్నమాట. ప్రస్తుతానికైతే ఒక నెల రోజుల వరకు అనుకుంటాయండి నూకలు వేయాలి. చిన్నపిల్లలు కదా, ఇంకా గంటలాట అంతలా తినలేవు కదండి. గంటలు కూడా వేయచ్చు, కాకపోతే పెద్ద గంటలు కాకుండా చిన్న గంటలు. ఒకవేళ పెద్ద గంటలు ఉంటే మిక్సీ పట్టేసి చిన్న చిన్న గంటలు అయ్యేటట్టు మిక్సీ పట్టి వేయచ్చు అనమాట. నూకలు అవి ఇవి కలిపి వేయండి, మంచిది, చాలా బాగా డైజెషన్ అవుతాయి. సో కంపల్సరీ బెల్లం నీళ్ళు కానీ పసుపు నీళ్ళు కానీ పెట్టండి. పేగులు ఏదైనా ఉంటే అది వచ్చేస్తుంది అనమాట. అది కానీ ఉండిపోతే ఇంక పిల్ల బతకదనమాట, చనిపోతుంది ఆ బ్యాక్టీరియా ఏదైనా ఉందంటే. సో బాత్రూమ్ కూడా చాలా ఫ్రీగా వెళ్ళాలి అవి కూడా. చూసారు కదండి, ఇలా అది కాకుండా ఇలా కింద పరజ అటు వేసి పెట్టండి. మట్టిలో పెట్టకూడదు డైరెక్ట్గా. ఆ మట్టిలో ఏమైనా తిన్నాయంటే చనిపోతాయి.